అర్జు సస్పెండ్ అవుతున్నాడు గాలి విడవ ఏం బాలనా మంచిగా మంచిగా కూర్చో ముఖాలు పోతుంది మంచిగా కూర్చో నిలబడి చూడు మంచిగా పట్టుకోవి ఇలా పోతా చెరి తారు ఇలా పోతా ముందు చూడు ఇంకా ఊటలే కదా అంత ఇంకా అక్కడ పోవాలరా లోపలికి ఇవి మాత్రం ఎక్కుతాయా ఈ కాళ్ళు మాత్రం ఎక్కుతాయా చూరా జై బోలో గాని ఇట్లా కీకలు పెట్టిండు అంతే కదా ఏదో ఏదో బతుకమ్మ అప్పుడు పుట్టినాం కదా ఎంత లాభం చూడండి మన షిఫ్ట్ గారు ఎప్పుడో కూర్చున్నాడా ऐसा कैसे है మంచి పట్టుకో బిర్యానీ పట్టుకో అమ్మో కథలు చూడండి ఇంకోసారి రిస్క్ ప్లేస్ లో తీసుకురావు డాడీ అంట ఒక మాటలే ఎట్లుందిరా ఇక్కడ చూడ ఇక్కడ చూసి చేసిండు మళ్ళా కలుస్తుంది పై కదా రోజు 5,000 కట్టుకొని పోవాలంటవా అక్కడెక్కడ ఫార్టీ మినిట్స్ ఓకే నువ్వు మాట్లాడి ఈరోజు డే 3
అయితే మనం వచ్చింది కూర్గులో మంగళపట్టి పీక్స్. అయితే ఇక్కడ ఎంత అడ్వెంచర్ దారి చూడాలి, నేను తీసినాను మీకు పెడతా. ఎంత అడ్వెంచర్గా ఉందంటే దారి అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుందంట, మళ్ళీ ఏంటంటే పొగమంచు ఫాగ్ అది చూడడానికి అనేసి వచ్చినాం ఇక్కడికి. అది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. ఈ వ్యూ చూసి ఎంత ఎంజాయ్ చేయాలంటే అంత ఎంజాయ్ చేయొచ్చు మనము. పైన మనం అక్కడ కొండపైకి వెళ్ళి మనము చూడొచ్చు. అది వ్యూ గురించి ఇంత దూరం మనం వచ్చినాం అనమాట. మనం ఎంజాయ్ చేయడానికైతే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ అంటే పచ్చదనం. ఆ పచ్చదనం కోరుకునే వాళ్ళకు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అయితే మనం పైకి వెళ్ళి ఇంకేమేమి ఉంది ఎట్లుంది అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం మనం. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో మనం అడుగుదాం రోడ్డు గురించి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఇంకా వండర్ఫుల్గా ఉంది. మేము హైయెస్ట్ పీక్ వచ్చినాము సౌత్ ఇండియాలో, పెద్ద హైయెస్ట్ పీక్ ఇది. ఇప్పుడు మేము క్లింబింగ్ చేయాలి, దాన్ని ట్రెక్కింగ్ చేయాలి, వెళ్తున్నాము. ప్లీజ్ రండి. రోడ్ పైన మీ ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్గా ఉందండి. పూల పాన్పురే కూర్చున్నట్టే ఉంది మాకు. పుష్ప విమానం. ఇలాంటి ఉండాలి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఒకసారి లొకేషన్. ఒకవైపు ఎండ, ఒకవైపు పొగ. అబ్బాయి ఎంత బాగుందంటే అంత ఎక్సైట్మెంట్ ఉంది. కానీ చాలా దమ్ము వస్తుంది. ఇది ఎక్కాలంటే చాలా చాలా స్టామినా ఉండాలి. మేము ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చినాం, కానీ అప్పటికి మాకు యూట్యూబ్ ఛానల్ లేదు. కానీ ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ బాగుంది. అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్ ఆసమ్ అనుకోరాదు. ఎంత బాగుందంటే మనం అక్కడ పైకి కూడా ఎక్కి చూద్దాము ఎట్లుందో. ఆ పైన మనకి ఏమి కనబడుతుందో అది చూద్దాం మనము. ఇప్పుడు వెళ్దాము. కానీ చాలా బాగుందండి. ఈ గ్రీనరీ అయితే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అబ్బ, చాలా చాలా. కానీ చాలా దమ్ము వస్తుందండి, ఎక్కలేకపోతున్నాము. చాలా కష్టపడి ఎక్కుతున్నాను నేనైతే. చూద్దాం ఇంకెంత బాగుందో. ఇద్దరు యూట్యూబర్లు చెప్పరా. వ్యూ బాగుంది, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది, మస్త్ ఎగ్జైట్మెంట్ ఉంది. మొత్తం అప్పుడే ఏం కనిపించలేదు, మొత్తంకి ఎంజాయ్ చేస్తున్నాం చాలా చాలా. అక్కడ ఇంకో లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్దాము. ఇక్కడ కూడా ఈ లాస్ట్ వ్యూ పాయింట్ చూద్దాం. కుతే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నడవాలి. నువ్వు వచ్చేటోళ్ళు అట్లా వస్తారు, పోయేటోళ్ళు ఇట్లా పోతాం. బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. చల్లగా ఉంది, ఎండ వస్తుంది ప్లస్ చల్లగా ఉంది. రెండు ఒకేసారి రెండు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక్కడ. రెండు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటే తెలుసుకో. ఇక్కడికి వచ్చినాం. చాలా ఎక్సైట్మెంట్. మనం ఇక్కడికి రాలేదు ఆ రోజు. మా డాడీ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడికి నువ్వు చిన్నవు, నేను మా అన్న చిన్నగా ఉన్నా, చిన్నపిల్లలు దగ్గర వచ్చిన కాబట్టి అనిపించింది, మంచిగా అనిపిస్తుంది.
లొకేషన్. ఫస్ట్ టైం తెలియడం ఎప్పుడు రానే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా డాడీ వాళ్ళు మొత్తం గుండలు ఉండే. ఇది సౌత్ ఇండియా మౌంటైన్స్ హైయెస్ట్ మౌంటైన్స్. అయితే ఇది కూర్గు. ఎంత బాగుందో చూడు. మేము లాస్ట్ వ్యూ పాయింట్కి వచ్చినాం. ఇక్కడికి చాలా టెన్షన్గా ఉంది, కానీ ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాం అనేసి ఇక్కడికి వచ్చినాము. చాలా చాలా టెన్షన్గా ఉంది, కానీ ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుందండి. ఇంత ముందుకు వచ్చినాం కానీ ఇక్కడ చలి ఉంది, ఎండ ఉంది. ఒకసారి ఏమో ఇట్లా ఎండ వస్తుంది, ఒకసారి ఏమో చలి వస్తుంది. ఫాగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీస్తే చాలా చాలా బాగుంటాయి అనేసి మేము ఇక్కడ దిగడానికి వచ్చినాము. ఆ పిక్చర్స్ కూడా మీకు షేర్ చేస్తాము, చూడండి. మీకు కూడా ఈ వ్యూ అంతా చూపిస్తాము ఎట్లుందో. అంతే, చాలా చాలా లోతు అండి. కంటనంత లోతు. ఎంత ఫారెస్ట్ అంటే అంత ఫారెస్ట్. ఇది శిభాష్ ఒక లాయలా పడ్డా కదా, దానికన్నా డబ్బులు ఉంది. ఇదే ఫోటో మనం తీసుకోవచ్చు. కదండి, ఎంత బాగుంది లొకేషన్. చాలా చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి ఉంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ బాయ్. అందుకే కట్టాలి.